రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూరు. నా పేరు బెస్త నరేష్. అయితే నేను మొన్న రీసెంట్లీగా అంగన్వాడీ సెంటర్లో మా కొడుకు చదివితే అయితే అంగన్వాడీ టీచర్ కోడిగుడ్లు పెట్టలేదని నేను ఫిర్యాదు చేసిన డీడబ్ల్యూకు సిడిపోకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే కోడిగుడ్లు 3 గంటల 30 నిమిషాలకు కోడిగుడ్లు పెట్టించారు. తెల్లారి నా భార్యను తిట్టింది. వాళ్ళు అంగన్వాడీ టీచర్ నీరటి భవాని భార్య, మా భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. భర్త విలేకరా, నీ భర్త అంతా చూస్తా అదని తిట్టింది. తిట్టిన తర్వాత అదే విషయం సిడిపో డీడబ్ల్యూలో కూడా ఫోన్ చేసి చెప్పిన. సిడిపో డీడబ్ల్యూకి మొత్తం విషయం తెలుసు. ఇటు విషయం మొత్తం పూర్తిగా తెలిసిన తర్వాత కూడా అయితే మేము నీరటి భవానికి మెమో ఇస్తున్నాము, ఆమె సమాధానం ఇవ్వాలి అని చెప్పిర్రు. మెమో నాకు చెప్పిర్రు, మళ్ళీ నీరటి భవానికి కూడా చెప్పిర్రు. చెప్పిన తర్వాత వెంటనే నీరటి భవాని ఫోన్ చేసి వాళ్ళ భర్త కాంగ్రెస్ పార్టీ, మరి ఈ కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరు చేయిస్తారు ఏం కథ నాకు అర్థమవుతలేదు. ఈ కాంగ్రెస్ పార్టీలకు మరి ఇక్కడ మరి ఎవరైనా కాంగ్రెస్ లీడర్లు, పెద్ద లీడర్లు కేకే మహేందర్ రెడ్డి కానీ, ఆది శ్రీనివాస్ కానీ, ఇంకోళ్ళ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా అని నాకు డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే అతను కూడా నీరటి బొమ్మరాజు కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు తెల్లారి కూడా వెంటనే నాకు ఫోన్ చేసిర్రు. వాళ్ళు నీరటి బొమ్మరాజం అలా భార్య ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించారు. ఏమని బెదిరించారంటే, నా మీద లైంగికంగా వేధిస్తున్నావు అని కేసులు పెడతామని నన్ను బెదిరించారు. మళ్ళీ వెనకొచ్చి నా ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించారు. నేను నా ఒక్కని కోసం నేను కొట్లాడలే, ఊరోళ్ళ కోసం కొట్టాన్న. ఊర్లో ప్రతి ఒక్కళ్ళకు కోడిగుడ్లు పెట్టాలి, అంగన్వాడీ సెంటర్లలో కోడిగుడ్లు మాయం చేస్తారు టీచర్లు అంటే. ఆమె మొన్ననేమో నాకు తెలియకుండానే ఇప్పుడు సిడిపో డీడబ్ల్యూ ఏం చెప్పారంటే, నువ్వు ఎక్కడ ఫిర్యాదు చేయకు, ఏ పేపర్కి ఏపీఎక్ అని నాకు చెప్పారు. చెప్పినప్పుడు నేను ఎవరికి ఫిర్యాదు చేయలే, నేను ఏ పేపర్కి ఏపీఎలే వాళ్ళ మాట మీద. 6వ తారీఖు నాడు ప్రొద్దున ఉదయము ఆమెకు కలెక్టర్ ఆఫీస్లో మెమో ఇచ్చారు. 6వ తారీఖు నాడే పాలు కోడిగుడ్లు డబ్బులు అడుగుతున్నాని ఎక్స్టార్షన్ కింద నా మీద కేసు పెట్టిరు. ఆ కేసు మీద ఎలాంటి విచారణ లేకుండా ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేసిన ఎస్పీ కూడా ఎస్పీకి మాట్లాడితే నరేష్ నేను తీసేపిస్తాను, కానీ ఇప్పటివరకు ఎస్పీ గారు తీయలే. ఇలా నా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. అంటే నేను ఒక రిపోర్టర్ ఉండే, పత్రికా విలేకరులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఇంతకుముందు గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా కష్టాలు అనుభవించినాము. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అయ్యో మా బతుకులు మారుతాయి, చేస్తాయి, మేము మంచిగా ఉంటాం, మా ఉన్న కేసులు పోతాయి ఇవన్నీ అని అనుకుంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు మేము ఎంత ఫేవర్గా ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మా మీదనే కక్ష కట్టేలా చేస్తుంది. ఆదిసినన్న మీరు కేకే మహేందర్ ప్రత్యేక చర్య తీసుకోవాలి. పొద్దున ఉదయం పోలీసు వాళ్ళు నా ఇంటికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు అంటే, నన్ను ఈ ఫాల్స్ కేసులో నన్ను రిమాండ్ చేయాలి. ఈరోజు 2 రోజులు ఉంది. మేము మా కుటుంబ సభ్యులు 4గురికి ఏం జరిగినా కానీ ఎస్ఐ రమాకాంత్ బాధ్యత, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాధ్యత. మేము రేపు ఏమైనా చనిపోయినా ఏం పోయినా మా ప్రాణాలకు ఏమైనా హాని ఉన్నా కానీ మాత్రం ఎస్ఐ రమాకాంత్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. అయ్యా అఖిల్ మహాజన్ గారు, మీరు వచ్చినప్పటి నుంచి ఈ విధంగా జరుగుతుంది. ఇంతకుముందు ఎస్పీ రావు లేకపోతే ఇబ్బంది పెట్టిండు, మీరు కూడా ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయ్యా మీ కాళ్ళు మొత్తం దండం పెడతాము. కానీ మీ అసలు పోలీసు వాళ్ళు కొంతమంది మీ అసలు ఒక 60-70% మంది పోలీసుల వల్ల మా కుటుంబాలు నాశనం అవుతున్నాయి, సర్వనాశనం. మా రోడ్డుకి ఎక్కుతున్నాము. మరి ఆత్మహత్య చేసుకోమంటే ఇప్పుడు నా పిల్లలకు నాకు మరి ఏం చేస్తారో చెప్పురు. మరి చనిపోమంటారా, మరి ఏం చేయమంటారు? నన్ను రిమాండ్ చేయవలసిన కాదు. నువ్వు విచారణ చేయండి, ఎందుకు చేసినావు? నేను నిన్న పోయి సిరిసిల్ల అంబేద్కర్ కాడ నేను ధర్నా చేసిన. అన్నదేమన్నా తప్పు ఉందా? నేను నిరసన తెలుపుకునే నాకు హక్కు లేదా? నేను మనిషిని కాదా? నా సాక్ష్యాలు ఉన్నాయి, మొత్తం పేపర్ కటింగ్లు ఉన్నాయి. ఆమె ఇచ్చిన మెమో ఉంది, 7 మెమో ఇచ్చారు. ఏంది మొన్ననేమో పాలు కోడిగుడ్లు డబ్బులు ఇస్తలేవని మొన్న ఫిర్యాదు చేసిర్రు. మళ్ళీ నిన్నొక వీడియో పెట్టిరు, లైంగిక వేధిస్తుండు, జుట్టుపట్టి లాగిండు. మరి ఆ ఫిర్యాదులు ఎందుకు ఇవ్వలేదు? నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మరి ఎంతో ఇప్పుడు కోడిగుడ్ల మీద ఫిర్యాదు చేసినప్పుడే నీకు ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇది ఇవ్వండి న్యాయము ఏం కథ? దయచేసి కేకే మహేందర్ రెడ్డి కానీ, ఆదిసిని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు చర్య తీసుకొని మాకు న్యాయం జరిపి దయచేసి చెప్తున్నా. మాకు మాత్రం ప్రాణహాని ఉంది. ఈ ఎస్ఐ రమాకాంత్తో ప్రాణహాని ఉంది, ఎస్పీ అఖిల్ మహాజన్తో ప్రాణహాని ఉంది. మరి ఈ ఊళ్ళో ఉండమంటారా, ఈ దేశం విడిచిపెట్టి పోమంటారా? మీరు చెప్పాలి. లేకపోతే అవసరం అనుకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ కన్నా వెళ్ళిపోతాము. దయచేసి చెప్తున్నా, మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని రిమాండ్ చేస్తే మాత్రం బాగుండదు. విచారణ చేసిన తర్వాతనే చెయ్యి. నేను రిమాండ్ కూడా నేను సహకరిస్తా అని చెప్తున్నా.